ఎన్టీ రామారావు సారు సైకిల్ పార్టీ పెడితే ఇప్పుడు అల్లుడు చంద్రన్న దొక్కుతాండు. రేపు లోకేష్ బాబే అంటాండ్రు పక్క. ఇక మన కాడ కేసీఆర్ సారు కారు పార్టీని తెస్తే సెకండ్ డ్రైవర్ సీట్ల రామన్నే ఉన్నాడు. కర్ణాటకలో దేవేగౌడ సారు జేడీఎస్ జెండా ఎగిరేస్తే కొడుకు కుమారస్వామి నడిపియబట్టే. ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ సారు సమాజ్వాదీ పార్టీని తెస్తే కొడుకు అఖిలేష్ సారు. మహారాష్ట్రలో శరద్ పవార్ గారు ఎన్సీపీ పెడితే బిడ్డ సుప్రియా మేడం చూసుకుంటాంది. కానీ తమిళనాడులోనే ఒక పార్టీ పరిస్థితి గిట్లుందుల్లా. అమ్మ కాలం చేసినాక అనాథ లెక్క అయిందుల్లా అన్న డిఎంకే కథ. రెండాకుల గుర్తు ఇప్పటికి 4 మాటల ఇచ్చుకోబోయింది. మరి ఈ అసెంబ్లీ ఎలక్షన్ల 47 సీట్లు గెలిచిన 24 మంది ఎమ్మెల్యేలు సీఎం గారికి దండం పెడితే టికెట్ ఇచ్చిన పార్టీకి పిండం పెట్టినట్టు అయింది. జయమ్మ పార్టీలకెళ్లి జంప్ అయినోళ్లను పదవులకెళ్లి తీసేసిండ్రు పళనిసామి సారు. మాదే అసలు పార్టీ అంటే మాదే అసలు పార్టీ అని మైకుల ముంగట మాటల మత్తడి దుంకుతాంది 2 గ్రూపులకేంచి. అప్పట్లా డిఎంకే తోటి పడిరాక హీరో ఎంజీఆర్ అన్నా డిఎంకే పేరు పెట్టి జప్పున పవర్లకు వచ్చిండు. అటెనక జయలలిత మెడంగిన రువ్వడి చూపించి సీఎం సీట్లకు వచ్చింది. అమ్మెంత చెప్తే అంత. అయితే 10 ఏళ్ల కిందట ఆమె కాలం చేసుడుతోటి కథ మారింది. ముఖ్యమంత్రి అయిదామనుకున్న శశికళ పాత కేసులు చేయవట్కే జైలు పోంగనే అమ్మో వచ్చినాక పెత్తనం చేస్తట్టుందని పార్టీలకెళ్లి సస్పెండ్ చేసిండ్రు. కానీ సీఎం పళనిసామికి చిన్న సీఎం పన్నీర్ గారికి లొల్లి ఉట్టి 2 గ్రూపులై ఆఖరికి పళనిసామి సారే పెబ్బయిండు. ఎలక్షన్ల ఓడి మాజీ అయిండు. ఇక చిన్నమ్మ బెయిల్ మీద బయటికొచ్చిన పార్టీల సందు దొరకక కొత్త జెండా ఎగరేసింది. నడిమిట్ల జయం అల్లుడో పార్టీ పెట్టి ఆయన కొంత రాజకీయం చేయబోయిండు. మొన్నటి ఎలక్షన్లకు ముంగట ఆ పార్టీలో ఉండనని పన్నీర్ గారు కన్నీరు పెట్టుకుంటా డిఎంకేల షేరికై ఎమ్మెల్యే అయ్యిండిగా. ఇక ఇప్పుడు అమ్మ పార్టీల ఇంకో గ్రూపు మోపై టీవీకే దిక్కొస్తే అంత ఆగమాగం జగన్నాథం. అంటే జయలలితకు వారసులు లేనందుకు పార్టీని నడిపే కరెక్ట్ నాయకుడు లేనందుకు సినిమా లెక్కనే నడుస్తుందన్నట్టు. తమిళనాడు అంటే ఇన్నేండ్లు డిఎంకే అన్నా డిఎంకే అన్నట్టుండే. ఇప్పుడు టీవీకే అచ్చుడుతోటి మళ్ళా ఎలక్షన్ల వరకు ఈ పార్టీ పరిస్థితి ఎట్లుంటదో పోయిగా.